ఏపీ రాజకీయాలు ఎప్పుడూ డిఫరెంటే. జంపింగ్ నేతలకు ఆయా నియోజకవర్గ ప్రజలు బాయ్ బాయ్ చెప్పేస్తారు. పార్టీ మారిన నేతలకు ఓటమి తప్పదని గత ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. స్వలాభాల కోసం కొందరు మారితే పార్టీలో పరిస్థితులు నచ్చక మరికొందరు మారుతున్నారు. అయితే ఈసారి పార్టీ మారిన నేతల్లో మాత్రం టెన్షన్ అయితే పోవడం లేదు. అదేనండి, గెలుస్తామా లేదా అనే టెన్షన్. నెల్లూరు నుంచి పార్టీ మారిన నేతల్లో ఈ టెన్షన్ అయితే ఇంకాస్త ఎక్కువనే చెప్పాలి. బలమైన నేతలుగా ఉన్న ఆ ఇద్దరు నేతలు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? లెట్ వాచ్ ది స్టోరీ. రెండు 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చంద్రశేఖర్, తాడేపల్లి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనంద్ రామనారాయణ రెడ్డిలపై వైసీపీ అధినాయకత్వం వేటు వేసింది. దీంతో వీళ్లంతా టీడీపీతో టచ్లోకి వెళ్లారు. అయితే వాస్తవానికి వీరంతా ముందు నుంచే టీడీపీకి టచ్లో ఉన్నారని, అందుకే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారని, క్రాస్ ఓటింగ్ కు సైతం పాల్పడ్డారని టాక్. అయితే వైసీపీ నుంచి సస్పెండ్ అయి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలలో ఇద్దరికి మాత్రమే టీడీపీ సీట్లు కేటాయించింది. దీంతో ఆ ఇద్దరు నేతలకు టెన్షన్ పట్టుకుంది. సంచలన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన నెల్లూరు నుంచి ఈసారి వైసీపీని వీడి టీడీపీ నుంచి బరిలో దిగుతున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 2014 అలాగే 19 ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డి వైసీపీ తరఫున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు. అయితే జగన్ ను విభేదించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. దీంతో నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బరిలోకి దిగారు. అటు వైసీపీ తరఫున ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బరిలో నిలిచారు. దీంతో ఆ నియోజకవర్గంలో పోటీ చాలా రసవత్తరంగా మారింది. ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంచి కసిమీదున్నారు. ఆయనకు పోటీగా బలమైన నేత నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. దీంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుపు అంత సులువు కాదని అంచనా వేస్తున్నారు. ఇక మరో నేత నెల్లూరులో బలమైన కుటుంబానికి చెందిన లీడర్ ఆనంద్ రామనారాయణ రెడ్డి. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే ఆనంద్ జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. అసంతృప్తితో పార్టీపై వ్యతిరేక కామెంట్స్ సైతం చేశారు. చివరకు మళ్లీ సొంతగూడు టీడీపీలోనే చేరారు. ఆత్మకూరు నుంచి బరిలో దిగుతున్న ఆనంద్ గెలుపంత సులువు కాదన్న మాట వాస్తవం. ఆత్మకూరు అసెంబ్లీ బరిలో గతంలో మేకపాటి గౌతమ్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే ఆయన అకాల మరణంతో మేకపాటి విక్రమ్ రెడ్డి ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు మళ్లీ విక్రమ్ రెడ్డిని ఆత్మకూరు పోటీలో నిలిపింది వైసీపీ. దీంతో మేకపాటిని తలదని బరిలో నిలవడం అంత సులువు కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంక్షేమ పథకాలు, మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం వంటి వాటితో విక్రమ్ రెడ్డి గెలుపు సులువని రాజకీయ ఉద్దండులు చెబుతున్నారు. పార్టీ మారిన నేతల తలరాత్రులు మార్చే నెల్లూరు ప్రజలు మరి ఈ ఎన్నికల్లో ఆనంద్ రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల తలరాతను ఎలా రాయనున్నారో అని ఉత్కంఠ నెలకొంది. ఈ ఇద్దరు రెడ్లు పార్టీలు మారి కష్టాలు కొని తెచ్చుకుంటారో లేక చరిత్ర తిరగరాస్తారో తెలియాలంటే కాస్త ఓపిక పట్టాల్సిందే.